హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు ఏంటంటే వీడియో, మొన్న సండే రోజు మేము ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళామండి ఫిష్ కోసము. సో అక్కడ నేను ఇలా ఫిషెస్ని వీడియో తీశాను. చాలా బాగున్నాయి చూడడానికి. అయితే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఫిషెస్. మనకు అక్కడనే క్లీన్ చేసి ఇస్తారు, అంటే పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇస్తారు అంతే. ఇదిగో ఇలా పొట్టు తీసి కట్ చేస్తున్నారు. మాకు ఇక్కడ ఎప్పుడైనా ఫ్రెష్గా దొరుకుతాయండి ఫిష్లు అనేవి, ఇబ్బంది ఏమి ఉండదు మాకు. మా దగ్గరనే 5 మినిట్స్ దూరంలోనే. ఇదిగో ఫిషెస్ అయితే ఇచ్చారు ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ టైమే పడుతుంది ఇదంతా బాగా క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడైతే మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు. ఇదిగో చాలా టైం తర్వాత ఇలా వస్తాయండి మంచిగా. పీసెస్ అనేవి ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ అంత లావుగా కొట్టించుకోవాలండి, లేకపోతే మనం కర్రీలో వేసినప్పుడు పోతుంది అనేది. అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా కావాలి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. ఇది స్మెల్ మంచిగా వస్తుందండి జీలకర్ర, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే మిక్స్ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాను నేను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందండి. అప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ వేసుకుంటున్నాను. ఫిష్ పీసెస్ని ఎప్పుడైనా చాలా నెమ్మదిగా వేసుకోవాలి, కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే మాత్రం ఆ పీసెస్ అనేవి అన్నీ తునిగిపోయి అంత మంచిగా ఉండదు. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిస్తాను నేను. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి, అంటే ఇటు సైడ్ కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తేనే ఫిష్ పులుసు నాకైతే టేస్టీగా అనిపిస్తుందండి. కొంతమంది డైరెక్ట్ పులుసు ప్రిపేర్ చేసి అందులో ఈ పీసెస్ వేస్తారు, నాకైతే అలా అస్సలు నచ్చదు. ఇలా చేస్తే కర్రీ అనేది అసలు నీసు స్మెల్ ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగో 10 మినిట్స్ మొత్తం ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, ఏం పర్లేదు, ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కాబట్టి కారం అనేది అంత అనిపించదు మనకి. ఇదిగో చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఇదిగో ఎప్పుడైనా పీసెస్ని మనం గరిటె పెట్టి కలపొద్దండి, ఇలా ఇలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మన పులుసుకు తగ్గన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కలుపుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ అయింది. ఇదిగో పులుసు అంతా ఇలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కొంచెం వేస్తే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి, సాల్ట్ సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు. అంతే, ఒక 5 మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.